హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 6 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక పాంబన్ వంతెనని ఏప్రిల్ 6న ప్రారంభించడం జరిగింది. సో ఈ వంతెనని ఏ రాష్ట్రంలో నిర్మించారు అంటే తమిళనాడు రాష్ట్రంలో నిర్మించడం జరిగింది. సో ప్రధాని గారు రీసెంట్గా ఏప్రిల్ 6లో దీన్ని ప్రారంభించారనమాట. అయితే దీని యొక్క స్పెషాలిటీ చూస్తే కనుక ఇది భారతదేశంలోని మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెన. సో దీని యొక్క లెంత్ చూస్తే కనుక 2.5 కిలోమీటర్లు. ఏ సంస్థ నిర్మించింది అంటే ఆర్వీఎన్ఎల్ సంస్థ 535 కోట్ల వ్యయంతో ఈ పాంబన్ వంతెనని నిర్మించడం జరిగింది. సో మరి ఇది ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది వంతెన అంటే రామేశ్వరం ద్వీపం నుండి భారత భూభాగంలో ఈ పాంబన్ వంతెన అనేది కలుపుతుంది. సో మనకి ఇక్కడ కనెక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్, లెంత్ ఆల్సో ఇంపార్టెంట్, ఏ సంస్థ నిర్మించింది కూడా ఇంపార్టెంట్. సో ఎప్పుడు ప్రారంభించారు డేట్ కూడా ఇంపార్టెంట్. ఏప్రిల్ 6న 2025 ఏప్రిల్ 6న ప్రారంభించడం జరిగింది. అండ్ ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెన అని గుర్తుంచుకోండి. అండ్ స్టేట్ తమిళనాడు. నెక్స్ట్ వచ్చేసి హన్సా 3 NG ఎయిర్ క్రాఫ్ట్. ఇది వచ్చేసి ఇందులో పైలట్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఒక ఎయిర్ క్రాఫ్ట్ అంట. ఈ ఎయిర్ క్రాఫ్ట్లో హన్సా 3 అనే ఎయిర్ క్రాఫ్ట్లో పైలట్స్కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందంట. సో దీన్ని ఎవరు రూపొందించారంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో CSIR NIL సంస్థ వచ్చేసి బెంగళూరు కేంద్రంగా ఉన్నటువంటి సంస్థ. దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం జరిగింది. ఈ సంస్థ ఇంకొక సంస్థ పాయనీర్ క్లీన్ యామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో ఒక ఒప్పందంతో ఈ హన్సా 3 అనే NG ఎయిర్ క్రాఫ్ట్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం జరుగుతుంది అనమాట. సో ఇదేంటంటే పైలట్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనమాట, ఎయిర్ప్లేన్. నెక్స్ట్ వచ్చేసి అమెల్సాట్ చీకో GI ట్యాగ్. సో ఇదొక ఫ్రూట్ నేమ్ అండి, సపోటా లాంటి సపోటాకు చెందినటువంటి ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ అమల్సాత్ చీకో. దీని పేరేంటి అమల్సాత్ చీకో. సో దీనికి రీసెంట్గా GI ట్యాగ్ అనేది రావడం జరిగింది. సో మరి ఇది ఏ రాష్ట్రానికి చెందిందంటే గుజరాత్కి చెందినటువంటి ఫ్రూట్ అనమాట, గుజరాత్కి చెందినటువంటి వెరైటీ. సో గుర్తుంచుకోండి, అమల్సాత్ చీకోకి GI ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఏ రాష్ట్రానికి చెందింది అంటే ఈ GI ట్యాగ్ గుజరాత్ రాష్ట్రానికి చెందింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీనాకరీ కళా నైపుణ్యం కలిగినటువంటి ఒక కళాఖండాన్ని థాయిలాండ్ ప్రధానికి మోదీ గారు బహుమతిగా ప్రదానం చేయడం జరిగిందనమాట. సో రీసెంట్గా థాయిలాండ్ పర్యటనకి వెళ్ళినప్పుడు బిమ్స్టెక్ సదస్సులు అనేవి జరిగినాయి కదా. సో ఆ సందర్భంగా థాయిలాండ్ ప్రధానికి మోదీ గారు ఈ మీనాకరీ కళా నైపుణ్యం కలిగినటువంటి ఒక గిఫ్ట్ను అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎవరికి? థాయిలాండ్ ప్రధానికి. పెటంగ్నాన్ షినవత్రా, థాయిలాండ్ ప్రధాని ఎవరు? షినవత్రా. సో ఆమెకి ఈ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం, 6వ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా. సో ఈ మీనాకరీ కళా నైపుణ్యాలు వచ్చేసి ఏ రాష్ట్రంలో దీన్ని తయారు చేస్తారు, ఎక్కడ ఫేమస్ అంటే మన భారతదేశంలో జైపూర్, వారణాసి, ఢిల్లీలో ఈ మీనాకరీ కళా నైపుణ్యానికి సంబంధించినటువంటి వస్తువులు వచ్చేసి తయారు చేయడం జరుగుతుంది. ఈ జైపూర్, వారణాసి, ఢిల్లీలో ఫేమస్ ఇవి. సో ఇక్కడ ఏంటంటే థాయిలాండ్ ప్రధాని అయినటువంటి షినవత్రా వచ్చేసి మన మోదీ గారికి వచ్చేసి ఒక బుక్ అనేది ఇవ్వడం జరిగింది. త్రిపీటక అని బౌద్ధ మతానికి చెందిన ఒక బుక్ అనేది ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ బిమ్స్టెక్ సమ్మిట్ వచ్చేసి ఎక్కడ జరిగింది? థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగింది కదా. సో ఆ సమ్మిట్లో భారత్ వచ్చేసి కొన్ని ఇనిషియేటివ్ని చేయడం జరిగిందంట, భారత్ ప్రకటనలు. ఇక్కడ ఏంటంటే చూస్తే కనుకవి ఇప్పుడు వచ్చేసి బంగ్లాదేశ్ వచ్చేసి రానున్న 2 సంవత్సరాల్లో ఈ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనుందంట. ఈ బిమ్స్టెక్కి సంబంధించిన అధ్యక్ష బాధ్యతలు వచ్చేసి బంగ్లాదేశ్ రానున్న 2 సంవత్సరాలు స్వీకరించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒకటి బోధి ఇనిషియేటివ్ అని ఒకటి భారత్ ప్రకటించడం జరిగింది అనమాట. మానవ వనరుల అభివృద్ధికి సంబంధించింది ఈ బోధి ఇనిషియేటివ్ అంటే. సో ఇక్కడ ఫుల్ నేమ్ చూస్తే కనుక బిమ్స్టెక్ ఫర్ ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక ఇనిషియేటివ్, బోధి ఇనిషియేటివ్ని భారత్ ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా 300 మంది యువతకు భారత్లో శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు అంటే బిమ్స్టెక్కి చెందినటువంటి ఆ బిమ్స్టెక్ ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాల యువతకి భారత్లో 300 మంది యువతకు భారత్లో శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుందంట ఈ బోధి ఇనిషియేటివ్ అనే దాంట్లో భాగంగా. నెక్స్ట్ వచ్చేసి బిమ్స్టెక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్.
ఈ బిమ్స్టెక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కొన్ని ఎక్సలెన్స్ని సెంటర్స్ని భారత్లో ఏర్పాటు చేస్తామన్నట్టు ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది భారత్. అవి దేనికి సంబంధించింది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే విపత్తుల నిర్వహణకు సంబంధించి, సుస్థిర సముద్ర రవాణాకు సంబంధించి, సాంప్రదాయ వైద్యానికి సంబంధించి, నెక్స్ట్ వ్యవసాయ పరిశోధన, రైతుల శిక్షణకు సంబంధించినటువంటి కొన్ని ఎక్సలెన్స్ సెంటర్లను భారత్లో ఏర్పాటు చేస్తారంట. నెక్స్ట్ డిజిటల్ మౌలిక సదుపాయాలు అండ్ ఫిన్టెక్ ఇంటెగ్రేషన్కి సంబంధించి కూడా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్థిక సమగ్రత మరియు వాణిజ్య ప్రోత్సాహం కొరకు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది భారత్ అన్నమాట. ఈ ఇనిషియేటివ్ అన్ని ఎవరు చెప్పారంటే భారత్ చెప్పడం జరిగింది బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా. నెక్స్ట్ భద్రతా పరంగా అండ్ అంతరిక్ష సహకారం. ఈ బిమ్స్టెక్ దేశాల మధ్య భద్రత మరియు అంతరిక్ష సహకారంకి సంబంధించిన ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బెంగళూరులో ఇంధనం అండ్ కనెక్టివిటీకి సంబంధించి ఒక ఎనర్జీ సెంటర్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ యువతకి సంస్కృతి మరియు క్రీడా దౌత్యానికి సంబంధించి ఒక ప్రకటన చేయడం జరిగింది. అవి ఏంటంటే బిమ్స్టెక్ అథ్లెటిక్స్ మీట్ 2025, బిమ్స్టెక్ గేమ్స్ 2027 ఇవి భారత్లో కండక్ట్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే బిమ్స్టెక్ సాంప్రదాయ సంగీతోత్సవంకి సంబంధించి నిర్వహణను కూడా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ వచ్చేసి బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సులో మన భారత్ కొన్ని ప్రకటనలు చేయడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అగస్తమలై బయోస్పియర్ రిజర్వ్. ఈ రిజర్వ్పై సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలను ఇవ్వడం జరిగింది. కొన్ని అవేంటంటే కబ్జాలు మరియు అటవీయేతర కార్యకలాపాలపై సర్వే చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని. ఈ అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్లో జరుగుతున్న కబ్జాలు మరియు అటవీయేతర కార్యకలాపాలపై సుప్రీంకోర్టు ఒక కమిటీని వేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి. ఈ అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే కేరళ అండ్ తమిళనాడు రాష్ట్రాల్లో ఈ అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ అనేది ఉంది. సో దీనికి వచ్చేసి బయోస్పియర్ అనే రిజర్వ్ ఎప్పుడు గుర్తింపు లభించిందంటే 2016 దీనికి బయోస్పియర్ రిజర్వ్గా గుర్తింపు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ధమ్సిరి అనే నది వచ్చేసి రీసెంట్గా ఫ్యాక్టరీలు పరిశ్రమలు ఉంటాయి కదా, ఇండస్ట్రీస్కి సంబంధించిన వేస్టేజ్తో చాలా కాలుష్యంగా మారిందంట ఈ ధమ్సిరి నది. సో న్యూస్లో ఉంది కాబట్టి ఈ ధమ్సిరి నది వచ్చేసి ఏ రాష్ట్రానికి చెందింది, ఏ రాష్ట్రంలో ఈ ధమ్సిరి నది ఉంది అంటే అస్సాం రాష్ట్రంలో ప్రవహిస్తుంది ఈ ధమ్సిరి నది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ భారతదేశంలో విదేశీ మారక నిల్వలు 2025 మార్చి 28 నాటికి $665 బిలియన్ చేరాయంట. విదేశీ మారక నిల్వలు 2025 మార్చి 28 నాటికి $665 బిలియన్ ఉన్నాయంట భారతదేశంలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ప్రపంచ బాక్సింగ్ కప్లో భారత్కి స్వర్ణ పథకం రావడం జరిగింది. ప్రపంచ బాక్సింగ్ కప్ 2025లో. సో ఎవరు ఈ స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నారు, బంగారు పథకాన్ని అంటే హితేష్ గులియాకి స్వర్ణం లభించింది ప్రపంచ బాక్సింగ్ కప్లో. అయితే ఈ బాక్సింగ్లో ఈ బంగారు పథకం గెలిచిన తొలి భారతీయ బాక్సర్ అంట హితేష్ గులియా. సో గుర్తుంచుకోండి, తొలిసారి ఈ బాక్సింగ్లో బంగారు పథకం రావడం ఇదే ఫస్ట్ టైం అంట ఎవరు హితేష్ గులియాకి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఛాంపియన్షిప్ బాక్సింగ్ కప్ ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్లో ఫోర్జ్దో ఇగువాక్ అనే ప్లేస్లో ఈ పోటీలు అనేవి నిర్వహించడం జరిగింది. అండ్ అదేవిధంగా భారత్కి చెందినటువంటి అవినాష్ జాంవాల్ అనే అతనికి కూడా రజత పథకం అనేది రావడం జరిగింది. అండ్ ఇంకా భారత్కి 4 కాంస్య పథకాలు ఈ ప్రపంచ బాక్సింగ్ కప్లో రావడం జరిగింది. హితేష్ గులియాకి బంగారు పథకం, అవినాష్ జాంవాల్కి రజత పథకం అండ్ ఇంకా 4 మెంబర్స్కి కాంస్య పథకాలు రావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒటావా కన్వెన్షన్. ఈ ఒటావా కన్వెన్షన్ దేనికి సంబంధించిందంటే మైన్ల ఉపయోగం మరియు నిల్వ, ఉత్పత్తి, రవాణాకు నిషేధానికి సంబంధించిన కన్వెన్షన్ అనమాట ఒటావా కన్వెన్షన్. సో రీసెంట్గా ఈ కన్వెన్షన్ నుండి పోలాండ్, ఫిన్లాండ్, లిథువేనియా, లాట్వియా, ఎస్తోనియా ఈ దేశాలు వచ్చేసి ఈ ఒటావా కన్వెన్షన్ నుండి ఎగ్జిట్ అవుతున్నట్లు న్యూస్లో ఉంది. సో ఇది దేనికి సంబంధించిందంటే మైన్ బ్యాన్ ట్రీటీ అన్నమాట ఒప్పందం. మైండ్లో ఉపయోగానికి సంబంధించి నిల్వ, ఉత్పత్తి అలాంటి వాటిని నిషేధిస్తుంది అనమాట ఈ ఒటావా కన్వెన్షన్. సో ఇది వచ్చేసి ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఈ ఒటావా కన్వెన్షన్ అంటే మార్చ్ 1999 అమల్లోకి రావడం జరిగింది. ఇందులో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 164 సభ్య దేశాలు ఉన్నాయి 2024 నాటికి. అయితే ఇందులో మన భారత్ వచ్చేసి సభ్య దేశంగా లేదు ఈ ఒటావా కన్వెన్షన్లో. రీసెంట్గా ఎగ్జిట్ అయిన దేశాలు పోలాండ్, ఫిన్లాండ్, లిథువేనియా, లాట్వియా, ఎస్తోనియా.
నెక్స్ట్ కరెంట్ అఫైర్, రాజరాజ చోళుని శాసనం వచ్చేసి రీసెంట్గా తమిళనాడులోని మదురై జిల్లాలో లభించిందంట. రాజరాజ చోళుని శాసనం ఎక్కడ అంటే మెలవలపు సోమగిరి కొండపై ఈ శాసనం అనేది లభ్యమవ్వడం జరిగింది. ఎవరికి చెందిందంటే రాజరాజ చోళులకి చెందిన శాసనం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, బాకు టు బెలెం రోడ్ మ్యాప్. ఈ యొక్క బ్రిక్స్ సదస్సులో భారత్ పిలుపు అనేది ఇవ్వడం జరిగిందనమాట. బాకు టు బెలెం రోడ్ మ్యాప్కి సంబంధించి ఏ సదస్సులో అంటే బ్రిక్స్ సదస్సులో. ఈ బ్రిక్స్ సదస్సు వచ్చేసి 11వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం బ్రెజిల్లో జరిగింది. సో ఈ సమావేశంలో భారత్ ఈ పిలుపునది ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2035 నాటికి ప్రతి సంవత్సరం 1.3 ట్రిలియన్ను వాతావరణ చర్యల కోసం సమీకరించాలంట. ఇంత మొత్తం అమౌంట్ను వాతావరణ చర్యల కోసం. సో ఏ దేశాల నుండి అంటే అభివృద్ధి చెందిన దేశాల నుండి అభివృద్ధి చెందుతున్న దేశాల కొరకు. అభివృద్ధి చెందిన దేశాల ఏవైతే ఉంటాయో వాటి నుండి అండ్ గవర్నమెంట్ నుండి ఎవరి కోసం అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల కొరకు. అయితే ఇక్కడ బాకు టు బెలెం అని చెప్పాను కదా. సో COP29 సదస్సు వచ్చేసి బాకులో జరిగింది 2024లో. ఇప్పుడు COP30 వచ్చేసి బ్రెజిల్లోని బెలెం అనే ప్రాంతంలో జరగబోతుంది అనమాట. 2025లో జరగబోతుంది COP30. ఈ COP29 బాకు టు బెలెం అనే రోడ్ మ్యాప్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి 1.3 ట్రిలియన్ వాతావరణ చర్యల కోసం సమీకరించడం అనేది లక్ష్యం అన్నమాట దీని యొక్క బాకు టు బెలెం రోడ్ మ్యాప్ది. అయితే ఇక్కడ వచ్చేసి 300 బిలియన్లు వచ్చేసి ప్రభుత్వ వనరుల నుండి సమీకరించడం లక్ష్యం అంట. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డు. ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డు 2025. ఈ అవార్డు వచ్చేసి ఎవరికి రావడం జరిగిందంటే ఈ అవార్డు వచ్చిన తొలి భారతీయుడిగా నిలిచాడు ఇతను సుదర్శన్ పట్నాయక్, ఒరిస్సాకి చెందిన వ్యక్తి. ఇతనికి ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డు అనేది రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడు. సో ఇక్కడ ఏంటంటే ఇంగ్లాండ్లో జరిగినటువంటి ఒక కాంపిటీషన్, అంతర్జాతీయ శైకత శిల్ప పోటీలు అనే కాంపిటీషన్లో ఇతను ప్రపంచ శాంతి సందేశంతో 10 అడుగుల ఎత్తైన వినాయకుడి విగ్రహ కళాఖండాన్ని రూపొందించాడంట. సో ఆ విగ్రహానికి ఇతనికి ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డు అనేది రావడం జరిగిందనమాట 2025లో. సో గుర్తుంచుకోండి. అండ్ ఇతనికి 2014లో పద్మశ్రీ కూడా రావడం జరిగింది. నేమ్ గుర్తుంచుకోండి, సుదర్శన్ పట్నాయక్, ఒరిస్సా ప్రాంతానికి చెందినవాడు. సైకత శిల్పి, శాండ్ ఆర్ట్ అనమాట, ఇసుకతో ఆర్ట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆయుష్మాన్ భారత్ పథకం. ఈ ఆయుష్మాన్ భారత్ పథకం ప్రధానమంత్రి PMJAY ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనే స్కీమ్ని అమలు చేసిన రాష్ట్రంగా RUTగా ఢిల్లీ నిలిచింది. సో ఎన్నవ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా అంటే 35వ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ నిలవడం జరిగిందన్నమాట. ఈ స్కీమ్ని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతంగా. సో ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 5ను అమలు చేయడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సీఎం వచ్చేసి రేఖా గుప్తా, ఢిల్లీ సీఎం, బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. సో ఈ స్కీమ్ వచ్చేసి సెప్టెంబర్ 23, 2018 ప్రారంభం అవ్వడం జరిగింది ఈ ఆయుష్మాన్ భారత్ పథకం. సో ఇప్పుడు 35 రాష్ట్రాలు లేదా కేంద్రపాలితాలు రెండింటిని కలుపుకొని ఈ స్కీమ్ని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం 35వ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ నిలిచింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఒక రాష్ట్రం ఒకే ఆర్ఆర్బి అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనమాట. సో ఇవి వచ్చేసి దేశంలో 43 ఉన్నాయంట. సో వాటిని తగ్గించడం జరుగుతుందన్నమాట, 28కి కుదించడం జరిగిందనమాట. ఒక రాష్ట్రానికి ఒకే ఆర్ఆర్బి ఉండాలన్నట్టు. ఒక రాష్ట్రంలో అంతకు మించి ఉంటే ఒకటిగా విలీనం చేయడం జరుగుతుందన్నమాట, ఒకటిగా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించడం జరిగింది ఒక రాష్ట్రానికి ఒకే ఆర్ఆర్బి అని. సో ఎందుకు అంటే ఆర్ఆర్బీల యొక్క ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క సామర్థ్యాన్ని పెంచడం కొరకు మరియు అనవసరంగా ఖర్చుని తగ్గించడం కొరకు, ఎక్కువగా ఉండే వాటికంటే ఖర్చును తగ్గించడం కోసం ఇలాంటి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది, ఒక రాష్ట్రానికి ఒకే ఆర్ఆర్బి అని. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి పోర్చుగల్, స్లోవేకియా పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. ఏ రెండు దేశాలంటే పోర్చుగల్, స్లోవేకియా పర్యటనలో. సో 25 ఇయర్స్ తర్వాత మన భారతదేశం యొక్క రాష్ట్రపతి మొదటిసారి వెళ్తున్నారంటే ఈ రెండు దేశాల యొక్క పర్యటనకి. 25 ఇయర్స్ తర్వాత రాష్ట్రపతి మొదటిసారి పర్యటన. సో గుర్తుంచుకోండి, పోర్చుగల్, స్లోవేకియాకి పర్యటనలు ఉన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు.
సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.